హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఎస్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ ఒపాసిటీ గురించి చెప్తాను. సో ఆ ఒపాసిటీ అనేది ప్రాపర్టీ సిఎస్సి ఒపాసిటీ అనే ఉంటుంది. దానికి ఏం ఎక్స్ట్రా ఏమి ఉండదు, కాబట్టి దాని గురించి నేను చెప్తాను. డైరెక్ట్ కోడింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, నేను కొంచెం కోడింగ్ చేసి పెట్టాను. సో మీరు చూడండి. సో నేను కోడింగ్ చేసి పెట్టాను ఇక్కడ. సో మీకు కొంచెం ఐడియాస్ కోసం ఇట్లా జూమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏది? ఒపాసిటీ కదా. సో ఒపాసిటీ ఇక్కడ ఒపాసిటీ 0.5 ఇచ్చామనుకోండి, కొంచెం లైట్గా వస్తుంది. అంటే ఈ ఒపాసిటీ ఎలా ఉంటే ఈ బాక్స్ మొత్తాన్ని ఒపాసిటీ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ ఇక్కడ కలర్ కూడా వెళ్ళిపోతుంది. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి. సో ఇక్కడ అన్ని ఒపాసిటీ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను 0.1 ఇచ్చాను చూడండి, టోటల్గా 0. ఇప్పుడు నేను 0.3 ఇచ్చాను కొంచెం. సో ఇది ఒపాసిటీ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక బాక్స్ తీసుకుంటాను. ఓకేనా, మీకు ఈ ఒపాసిటీకి ఆర్జీపీఏ అనే టాపిక్ ఉన్నారు మీరు, ఆర్జీపీఏ టాపిక్. సో దానికి దీనికి నేను తేడా చూపిస్తాను, ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని ఏం చేస్తున్నాను, ఇక్కడ బాక్స్ 2 అని ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నాను? బాక్స్ 2. సో బాక్స్ 2 ఇస్తున్నాను. సేమ్ ఇదే అనమాట, సేమ్. సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ 2 ఇస్తున్నాను. సో ఈ ఒపాసిటీ బ్యాక్గ్రౌండ్ తీసేస్తాను. అర్థమైంది? దీనికి అర్థమైంది. ఇప్పుడు ఈ ఒపాసిటీ నేను 1 పెడతా. ఫస్ట్ ప్రస్తుతానికి 1 ఇస్తాను. సో 1 అంటే వచ్చేసింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ ఇష్టం, బ్యాక్గ్రౌండ్. సో నేను ఆర్జీబీఏ కదా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆర్జీబీఏ అంతేనా. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 180, ఇక్కడ వచ్చేసి 00, ఇక్కడ 0. ఇక్కడ ఆల్ఫా కూడా ఏం చేస్తున్నాను అంటే ప్రస్తుతానికి నేను 1 ఇస్తున్నాను. 1 అంటే సేమ్ అనమాట. ఇప్పుడు ఇది ఒకటే ఉంది కదా. సో ఈ ఒపాసిటీకి ఈ ఒపాసిటీ డిఫరెన్స్ చూద్దాం. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 0.5 ఇస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, 0.5 ఇస్తున్నాను. ఇక్కడ నేను 0.5 ఇస్తున్నాను. దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఇక్కడ 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 చూడండి, ఈ ఈ డేటా అనేది, సారీ, ఈ ఫాంట్ అనేది కలర్ డార్క్ కాలేదు, అంటే లైట్ ఒపాసిటీ కాలేదు ఇక్కడ అనేది. మీరు గమనించారా? ఇక్కడ ఇది ఉంది కదా. సో ఇవి దీనికి చూడండి, ఇది ఒపాసిటీ అన్ని దాంట్లోకి వస్తుంది. అంటే ఈ బాక్స్ మొత్తం ఒపాసిటీ వస్తుంది. బట్ ఇక్కడైతే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒపాసిటీ వస్తుంది. ఈ ఆల్ఫా యూజ్ వల్ల. అర్థమైంది? ఈ ఒపాసిటీ వేరే, ఆ ఒపాసిటీ వేరే. ఇది వచ్చేసి టోటల్ బాక్స్కి, ఇది వచ్చేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్కి. అర్థమైంది అనుకుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe.